డబుల్ కా మీటాకు బ్రెడ్ తీసుకోవాలి. బ్రెడ్ ఒక్కొక్కటి తీసుకొని సైడులు కట్ చేసుకోవాలి. ఇట్లా 4 వైపులా కట్ చేసుకోవాలి. ప్లేట్లో పెట్టుకోవాలి. అన్ని బ్రెడ్ ముక్కలు ఇట్లనే కట్ చేసుకోవాలి. అన్నీ ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గిన్నె తీసుకొని పెద్ద గ్లాసు చక్కెర పోసుకోవాలి. గ్లాసు వాటరు పోసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. కొన్ని విలాచి గింజలు ఈ చిన్న రోల్లో వేసుకొని దంచుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. బ్రెడ్ వేపుకోవడానికి సరిపడినంత నూనె పోసుకోవాలి. 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. నూనె వేడయింది. ఒక్కొక్కటి బ్రెడ్ వేసుకొని కాల్చుకోవాలి ఎర్రగా. బ్రెడ్ తిప్పేసుకుంటా ఎర్రగా కాల్చుకోవాలి. ఎర్రగా అయింది. జాలిగంటలోకి తీసుకొని ఆయిల్ అంతా గుంజుకున్నాక ప్లేట్లో వేసుకోవాలి. బ్రెడ్ ముక్కలు అన్నీ ఇట్లా వేసుకొని ఎంపుకోవాలి. అన్నీ ఇట్లా వేపుకున్నాక స్టవ్ బంద్ చేసుకోవాలి. ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి చిన్న గిన్నె పెట్టుకొని జీడిపప్పులు వేయించుకోవడానికి కొంచెం నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పులు ఈ నెయ్యిలో వేసి వేయించుకోవాలి. జీడిపప్పులు ఎర్రగా అయినవి స్టవ్ బంద్ చేసుకోవాలి. వేయించిన జీడిపప్పు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి నానబెట్టిన చక్కెర స్టవ్ పైన పెట్టుకొని కరిగించుకోవాలి. చక్కెర కరిగింది. స్టవ్ బంద్ చేసుకోవాలి. కరగబెట్టుకున్న చక్కెర ఇంకో గిన్నెలో వడబోసుకోవాలి. స్టవ్ వెలిగించి వడబోసిన చక్కెర నీళ్ళు 5 నిమిషాలు మరిగించుకోవాలి. చల్లారిన బ్రెడ్ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా సుంచుకోవాలి. అన్ని బ్రెడ్ ముక్కలు ఇట్లా సుంచి పెట్టుకోవాలి. చక్కెర నీళ్ళు 5 నిమిషాలు మరిగినవి స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇలాచి పొడి వేసుకోవాలి. చుంచి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఈ పాకంలో వేసుకోవాలి. మొత్తం బ్రెడ్ ముక్కలు వేసుకొని ఇట్లా మెల్లగా కలుపుకోవాలి. బ్రెడ్ ముక్కలు పాకం గుంజుకునే వరకు కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ పాకం మంచిగా గుంజుకుంది. కొద్దిసేపు చల్లారబెట్టుకోవాలి. చిక్కటి పాలు వేడి చేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న పాలు డబుల్ కా మీటాలో కొన్ని పోసుకోవాలి. కొంచెం కలుపుకోవాలి. నెయ్యిలా వేయించుకున్న జీడిపప్పు వేసుకోవాలి. కలుపుకోవాలి. డబుల్ కా మీటా రెడీ అయింది.